హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత బ్రౌనిష్ షేడ్లోకి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకా కాసేపు మగ్గించుకోవాలి. ప్లీజ్ ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోవాలి. చికెన్ టేస్ట్ ఎంత ఇంపార్టెంటో బాండి మాడకుండా చూసుకోవడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. బాండి మాడకపోతే టేస్ట్ బాగుంటుంది. చికెన్లో వాటర్ మొత్తం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్లేదు, వాటర్ వేసుకోవాలి. అందులో ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వల్ల మనకి కర్రీ అనేది చిక్కగా అవుతుంది. గార్నిష్ కోసం మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చికెన్ కర్రీ ఈజ్ రెడీ. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.